మీకు థైరాయిడ్ ఉంటే పిల్లలకు వచ్చే రిస్క్ ఉందా? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుబాబు, ఎండోక్రాలజిస్ట్, కర్నూలు. థైరాయిడ్ ఉన్న తల్లులు కామన్గా అడిగే క్వశ్చన్, నా నుంచి థైరాయిడ్ వ్యాధి పిల్లలకు రావచ్చా అని. ఇది తెలుసుకునే ముందు థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు చూద్దాం. మొదటగా ఆటో ఇమ్యూనిటీ. ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల హైపోథైరాయిడిజం ఇంకా హైపర్ థైరాయిడ్ వ్యాధులు రావచ్చు. ఈ ఆటో ఇమ్యూని వ్యాధులు పిల్లలకు సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ. అయితే హైపర్ థైరాయిడ్ వ్యాధిలో మాత్రం తల్లి వాడే మందుల వల్ల కానీ యాంటీబాడీస్ వల్ల కానీ పిల్లల్లో టెంపరీగా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆటోఇమ్యూన్ వ్యాధి తర్వాత అయోడిన్ లోపం వల్ల కూడా పెద్దల్లో థైరాయిడ్ వ్యాధి రావచ్చు. ఈ అయోడిన్ లోపాన్ని కనుక సరి చేయకపోతే పుట్టిన పిల్లల్లో అయోడిన్ లోపం వల్ల టెంపరీగా థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇంకా ఫీడింగ్ మదర్స్లో అయోడిన్ సరైన మోతాదులో తీసుకోవాలి. అయితే మన దేశంలో అయోడైజ్డ్ సాల్ట్ వాడకం బాగా పెరగడం వల్ల ఈ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుముఖం పట్టాయి. సో ఫైనల్గా తల్లికి కనుక థైరాయిడ్ ఉంటే తన పిల్లలకు థైరాయిడ్ వ్యాధి తన ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బేబీ గర్భంలో ఉన్న మొదటి 20 వారాల వరకు తన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం తల్లి నుండి వచ్చే థైరాయిడ్ హార్మోన్ మీదే కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో గనక తల్లి తన థైరాయిడ్ వ్యాధిని సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తీవ్రంగా అఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ కన్సీవ్ అయిన వెంటనే ఎండోక్రాలజిస్ట్ కేర్లో ఉండి థైరాయిడ్ లెవెల్స్ చక్కగా కంట్రోల్ చేసుకోవడం తల్లి బిడ్డ ఇద్దరికీ మంచిది. థ్యాంక్ యూ.